ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడ చూస్తున్నాం కదా, పుట్టకొక్కటి చెట్టుకొక్కటి అన్నట్టు అక్కడో ఇల్లుతోని ఎట్లున్నాయంటే ఇది అసలు ఊరా అడివా అనే కోణంలో చూసుకున్నట్టయితే అక్కడో ఇల్లు చూడ కనబడుతుందా, అట్లా ఉన్నారు. ఎవరితో సంబంధం లేకుండా కనీసం ఉన్నట్టుంది ఇక్కడ. ఎలాంటి సదుపాయాలు లేకుండా ఒక చిన్న కనీసం ఏదైనా అగ్గిపెట్ట కొందామన్నా కూడా ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఒక్క లైట్ లేదు. వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇంట్లో ఉండడానికి సోలార్ ప్లానెట్లు పెట్టుకున్నారు. అవి పని చేస్తున్నాయా పని చేయట్లేదా తెలియదు. అసలు వాళ్ళు ఎట్లా ఉంటున్నారో తెలియదు ఇక్కడ. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు హిడ్మా ఊరు ప్రాంతం నుంచి ఉన్నాము. ఇక్కడ కంటిన్యూషన్లో చూపిస్తున్నట్టయితే ఇక్కడ ప్రతి ఊరు చెప్పాను కదా ఇప్పటిదాకా పుట్టకోగలు చెట్టుకోగలు అన్నట్టు ఇక్కడ ఎలాంటి పరిస్థితి కూడా లేదు. హిడ్మా ఇల్లుని చూపించాము, దాని కంటిన్యూషన్లో ఆ ఊరు వాతావరణం చూస్తుంటే ఇక్కడ మాకు కొన్ని స్థావరాలు కనబడుతున్నాయి. ఈ స్థావరాలు చూస్తే మాత్రం ఇక్కడ ఇంతకుముందుకు హిడ్మా ఇక్కడ స్థావరాల కోసమని మన వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే అంటే మావోయిస్టులు వాళ్ళ స్థావరాల కోసం వచ్చినట్టయితే ఇక్కడికి ఇవేమో చూడడానికి అయితే అలానే ఉన్నాయి. వాళ్ళ సేకరణ కోసం వాళ్ళ స్థావరాల కోసం అని చెప్పేసి ఉండడానికి ఈ అడవిలో ఉండడానికి ఇలాంటి స్థావరాలు చేసుకొని నిర్మించినట్టయితే అన్నట్టుగా కనబడుతున్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క ఇల్లు ఆనవాళ్ళు ఒక ఇల్లుకు ఇంకో ఇల్లు సంబంధం లేకుండా చాలా దుర్భరమైన స్థితిలో చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లులో పైన ఇంత కమ్మరిక్క, చుట్టూ ఇంత మట్టి గోడ, లోపల ఒక గంజు, ఒక మంచం, ఇవి తప్ప ఇంకా జనాలకు ఏం లేవు. ఇంతకు మించి ఒక లైట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఫెసిలిటీ లేదు, ఇక్కడ ఏం లేదు. ఇది అడవిలో ఇక అన్నలు ఎట్లా బతుకుతున్నారో ఈ ఫ్యామిలీలు అట్లా బతుకుతున్నాయి అన్నట్టు ఉన్నది కథ. చూద్దాం ఇంకా ముందుకు. మేము ఫస్ట్ అయితే హిడ్మా తల్లి ఇంటి ఆవరణం చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము.